హాయ్ అండి. నమస్తే. నిన్న మనము పేపర్‌తో ఎలాగా పేట, పాగడి చేయాలో చూసుకున్నాం కదా! ఈ వీడియోలో నేను క్లాత్ తోటే మీకు చూపిస్తున్నాను. ఎలా పాగడి అనేది చేయాలి అని చెప్పేసి. ఈ పాగడిని ఇప్పుడు ఎలాగో రిపబ్లిక్ డేగా వస్తుంది కదండీ! రిపబ్లిక్‌కి మనకు ఫ్లాగ్ కలర్స్ కావాలన్నా గూడా ఈ విధంగా మనము పాగడి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, ఈ ఐడియా బేస్ తోటి మీకు డిఫరెంట్ వేస్‌తో మీరు పాగడి అనేది ప్రిపేర్ చేయడానికి యూజ్ అయితుంది. అందుకోసమని ఈ వీడియోని నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనకు మెయిన్ కావాల్సింది వచ్చేసి హెడ్ మెజర్‌మెంట్ అండి. మన తల చుట్టుకొలత ఉంటుంది కదా! ఆ చుట్టుకొలత ఫస్ట్ మనం మెజర్‌మెంట్ తీసుకోవాలి. హెడ్ మెజర్‌మెంట్ దాన్ని ఫుల్ సర్కిల్ మనము టేప్ తోటి మెజర్ చేసుకుంటే ఎంత మెజర్‌మెంట్ వస్తుందో అది మనకు తెలుస్తది కదా! దాన్ని బట్టి ఈ సర్కిల్ అనేది నేను కట్ చేసుకున్నాను. సర్కిల్ కట్ చేసుకున్న తర్వాత మనం క్యాప్ మోడల్‌లో తీసుకోవాలి. ఫస్ట్ ఏ క్యాప్ ఎత్తుకున్నా అండి, మనం ఫస్టు బేసిక్‌గా ఒక క్యాప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ క్యాప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే మనము ఎలాంటి మోడల్‌లో అయినా మనం పాగడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పాగడి అంటే మన సైడు మనం పాగడి అని పిలుస్తాము. కొంతమంది దాన్ని పేట అని గూడా పిలుస్తారు. డస్టర్ అని గూడా పిలుస్తారు. ఆల్రెడీ ముందర వీడియోలో గూడా నేను చెప్పున్నాను కదా! సో, ఆ విధంగా ఇప్పుడొచ్చేసి మనం ఈ బేస్ తోటే మనం కావాలంటే మన ఇంట్లో ఉన్న విగ్రహాలకు కూడా కృష్ణుడిదైనా, బాబా విగ్రహమైనా, వినాయకుడికైనా మనం ఈ విధంగా మనము పాగడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న మెటీరియల్ తోటే. ఇక్కడ నా దగ్గర క్రీమ్ కలర్ షాల్ ఉన్నింది. ఆ షాల్ తోటి నేనిప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! నేను వచ్చేసి మన హెడ్ నుంచి పైన తల నుంచి మనకి ఐబ్రోకి ఎంత లెంత్ అనేది చూసుకోండి. ఆ లెంత్‌ని బట్టి ఇక్కడ షేప్ అనేది మెయిన్ సెంటర్ పాయింట్ అనేది వి షేప్ ఇస్తున్నాననమాట. మీకు కావాలంటే మీరు కొంచెం దాన్ని ఎస్ షేప్ అయినా లేదా ఇంకా డిఫరెంట్ మోడల్‌లో మీకు ఎలాగా కావాలంటే అలాగా అప్ అండ్ డౌన్స్ లాగా మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ నేనైతే సింపుల్ వి షేప్ ఇస్తున్నాను. వి షేపే బాగా లుక్ అనేస్తది. అందుకోసమనే నేను వి షేప్ ఇస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనకు మెయిన్ ఏ పాగడి ఎత్తుకున్నా కూడా పైన ఫెదర్ పెడితేనే మంచి లుక్ అనేది వస్తుంది. సో, మనం ప్రతి ఒక్క కిరీటంకి ఎత్తుకున్నా కూడా పైన మనం ఇచ్చే స్ట్రిప్ ఫెదర్ ఒకటే మంచి లుక్ ఇవ్వడానికి. సో, ఎన్ని ఫీట్స్ అంటే స్టెప్స్ లాగా మనము ఇప్పుడు మనం శారీకి ఎలా ఫీడ్స్ పెట్టుకుంటామండి. ఆ విధంగానే ఇక్కడ ఈ విధంగా నేనిప్పుడు చూపిస్తున్న విధంగా మీరు ఇలా ఫీడ్స్ ఇచ్చారంటే మంచి షేప్ అనేది ఫెదర్ షేప్ అనేది మనకు లుక్ బాగా తెలుస్తుంది. మీకు కావాలంటే ఎక్కువ గూడా ఇవ్వచ్చు. ఫుల్ కిరీటం ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్‌కైనా మనం ఫెదర్ అనేది పెట్టుకోవచ్చు. లేదంటే సెంటర్‌లో ఇచ్చినా చాలా బావుంటుంది. లేదా సైడ్‌కి ఇవ్వచ్చు. మీకు ఎటు సైడు మీకు లుక్ అనేది మంచిగా అనిపిస్తుందో ఆ విధంగా చేయవచ్చు. జస్ట్ నేను ఇది ఐడియా పర్పసే మీకు ఇంత క్లియర్‌గా నేను చూపిస్తుండేది. సో, కొంతమందికి ఇది బోర్ అనిపించిందంటే స్కిప్ చేసి మీరు నెక్స్ట్ బిట్ చూసుకోవచ్చు. సో, ఇది నేను తెలియని వాళ్ళ కోసం పర్పస్‌గా చేస్తున్న వీడియో. ప్రతి ఒక్క వీడియో ఎత్తుకున్నా మీకు ఫార్వర్డ్‌లో మీకేమి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా మీకు వీడియో అనేది స్క్రోల్ అయితూ ఉంటుంది. సో, నేను ఇది వచ్చేసి లెర్నింగ్ ప్రాసెస్‌లో ఎవరుంటారో, ఎవరికైతే మెయిన్ ఇంపార్టెంట్ ఈ టైంలో వాళ్ళకి పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలన్నా, అలాంటి వాళ్ళ కోసమే నేను ఇలాంటి వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీకు గానీ ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను బేసిక్ కూడా నేను ఎందుకంటే వైట్ కలర్ అంటిస్తున్నానంటే పేపరు ఏ4 షీట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఎందుకు అంటిస్తున్నానంటే నేను ఇప్పుడు తీసుకుంది క్రీమ్ కలర్ షాల్ కదా! ఆ క్రీమ్ కలర్ షాలు నేను బ్రౌన్ మీద వేశానంటే బ్రౌన్ కలరే నాకు ఎక్కువ ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ నేను దుప్పట తీసుకున్నాను కదా! మన వేల్స్ వస్తాయి కదండీ! షాల్స్ పైటలు ఉంటాయి కదా! ఆ పైటల్లో నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను. సో, అదే బ్రౌన్ కలర్ మీద నేను గాని ఈ ఈ షాల్‌ని గాని నేను గాని కప్పి ఉంటే బ్రౌన్ కలరే మీకు లుక్ తెలిసుండేది. లోపల ఉన్న బ్రౌన్ కలర్ ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించేది. అందువల్ల నేను దీనికోసం అని చెప్పేసి నేను ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ వేల్‌కి కింద కూడా బ్రౌన్ కలర్ కనిపించకూడదని చెప్పేసి వైట్ కలర్ ఏ4 షీట్‌తో అలా కవరింగ్ చేశాను. ఇప్పుడు ఆ క్యాప్ మీద నుంచి నేను దుపట్టా అనేది స్ప్రెడ్ చేసేసి, కింద మనకి ఎంత లెంత్ ఎంత అయితే మనము అది పైన వచ్చేసి మనకు దుపట్టా అనేది యూజ్ అయితుందో అంతవరకే నేను కట్ చేసుకుంటున్నాను. సో, సింపుల్ ప్రాసెస్‌లో మీకు చూపిస్తున్నాను కదా! క్యాప్ మీద నుంచి ఫుల్ మనం దుపట్టా అనేది కప్పేసేయాలి. కప్పేసిన తర్వాత కింద ఒక ఎడ్జ్‌ని పట్టుకున్న తర్వాత మనకి ఎంత క్లాత్ యూజ్ చేస్తుందో ఆ క్లాత్ వరకు ఇలా కటింగ్ చేసుకుంటే మీకు చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతుంది. చూడండి. సో, నేనిప్పుడు వచ్చేసి క్యాప్ మీద నుంచి స్ప్రెడ్ చేసి, ఆ విధంగా నేను మెజర్‌మెంట్ తోటి మెజర్‌మెంట్ ఇక్కడ ఏం అవసరం లేదు. జస్ట్ మీరు అలా కప్పేసి కింద ఒక సెంటర్ పాయింట్‌లో
మొత్తం దుపట్టాని పట్టుకొని కట్ చేసేసేయచ్చు. ఇప్పుడు చూడండి నేను కట్ చేసుకున్నాను కదా, కట్ చేసుకున్న దానికి ఫుల్ గ్లూ అప్లై చేసేసుకొని, కావాలంటే గ్లూ గన్ కూడా యూజ్ చేయండి. నేను ఇప్పుడు నాకు ప్రస్తుతానికి గ్లూ గన్ యూజ్ లేదు కాబట్టి నేను ఈ విధంగా చేసేస్తున్నాను. సో మిడిల్లో ఎక్కడైతే మనకు అన్ని సైడ్లు ఈక్వల్గా వస్తుందో మిడిల్లో మన క్యాప్ని పట్టేసి ఆ దుప్పటాన్ని ఫుల్ స్ప్రెడ్ చేస్తూ స్టిక్కింగ్ చేసేస్తూ ఉన్నాను. ఈ విధంగా చూడండి. నేను ఇక్కడ 2 ఫెవికల్ తీసుకున్నాను. ఒకటి మామూలుగా నార్మల్ ఫెవికల్, ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ కూడా తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూకు కొంచెం స్టిక్ అవుతుంది కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూ కూడా చేసుకున్నాను. లాస్ట్ అదంతా డ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్లూ గన్ ప్రాసెస్లో నేను గ్లూ గన్తో ఎక్కడైతే ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయో అక్కడంతా నేను మంచిగా స్టిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే క్యాప్ ఫుల్ లైఫ్ వస్తుందండి. మీకు కావాలంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ చేయవచ్చు. అంత ప్రాపర్గా చేస్తున్నాను. ఇదే ప్రాసెస్లో మీకు ఎలాంటి డిఫరెంట్ కావాలన్నా చేసుకోవచ్చు పాగరీసు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నిన్న పేపర్ తోటి మీకు చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షాల్ తోటి ఇటు సైడ్ కవరింగ్ కోసం బిగ్ స్ట్రిప్ కట్ చేస్తున్నాను. నెక్స్ట్ మన కుడిపక్క కావాలంటే రైట్ సైడ్ వచ్చేసి చిన్న 3 స్ట్రిప్స్ సేమ్ నిన్న ఏదైతే నేను పేపర్తో చేసి చూపిస్తున్నాను సేమ్ అదే ప్రాసెస్లోనే ఇక్కడ నేను క్లాత్ తోటి చూపిస్తున్నాను. చూడండి ఆ ఎక్స్ట్రా షాల్కు ఉంటాయి కదా, ఆ చిన్న థ్రెడ్స్ అవంతా తీసేసి మనకు షాల్లో కొంచెం మంచిగా సో డిజైన్ ఎక్కువ ఉన్న సైడ్ మీరు ఇది స్ట్రిప్ కట్ చేసేదానికి లుక్ ఇవ్వడానికి యూజ్ చేయండి. ఎందుకోసం అంటే కొంచెం ఎక్కువ డిజైన్ ఉన్న సైడ్ మనం పెట్టామంటే ఇక్కడ నేను క్యాప్కి వేసాను కదా, క్యాప్కి వేసింది వచ్చేసి చూసారా అక్కడ ప్లెయిన్ ఉండే ఫ్యాబ్రికే నేను కట్ చేశాను. సో ఈ మనం ఎడ్జెస్ చూసుకున్నామంటే మనకు కొంచెం డిజైన్ ఇస్తాడు షాల్కి. ఆ షాల్ని ఆ ఎడ్జ్లో ఉండే బిట్టును మటుకు కట్ చేసుకోండి. ఎందుకంటే చూడండి ఇక్కడ సెంటర్లో ఉండేది వచ్చేసి నార్మల్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్కి అక్కడక్కడ కొంచెం లీవ్స్ లాంటివి ఇచ్చారు కదా జరీతోటి. ఇక్కడ చూడండి ఎడ్జ్లో చూస్తే ఫుల్ జరీతోటి ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి నేను అందుకోసం అని ఫుల్ హైలైట్గా ఉండడం కోసం జరీది వచ్చేసి ఈ స్ట్రిప్ పెద్ద స్ట్రిప్కి వేస్తున్నాను. సో ఇక్కడ ఫ్లీట్స్ తయారు చేయడానికి కోసం త్రీ పీసెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ ఫ్లీట్ కోసం నేను తయారు చేసింది గ్లూ వేసి అతికిస్తూ ఉన్నాను. సో గ్లూ గన్తో చేశారంటే మీకు సింపుల్గా అయిపోతుంది. సో నేను మెయిన్ బేస్ వచ్చేసి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఫెవికల్ తీసుకున్నాను. సో ఇప్పుడు గ్లూ తీసుకొని నేను చూడండి ఫస్ట్ స్ట్రిప్ అనేది అతికిస్తున్నాను. సో ఈ విధంగా ఫస్ట్ స్ట్రిప్ అతికించిన తర్వాత ఇంకొకటి ఇంకా ఫుల్ జరీ ఉండేది తీసుకొని నేనేం చేశానంటే దాన్ని ట్విస్ట్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నేను కట్ చేస్తున్నాను గమనిస్తున్నారా. సో ఆ విధంగా ఎక్స్ట్రా తీసేసారంటే మీకు కరెక్ట్గా ఎంత కావాలో మనం ఫస్ట్ బేసిక్గా కట్ చేసేసుకొని మనకి ఎక్స్ట్రా ఎంత ఫ్యాబ్రిక్ మనం పెట్టాలో ఎక్స్ట్రా ఎంత తీసేయాలో అంత చేసేవచ్చు. ఇక్కడ చూడండి ట్విస్ట్ ఇవ్వడం కోసము మిడిల్లో ఒకటి కొంచెం మంచిగా ఎక్కువ డిజైన్ ఉండే దగ్గర ఫ్యాబ్రిక్ నేను పీస్ కట్ చేసుకొని ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చేసి కొంచెం మెలికలాగా ఇచ్చేసి నేను ఫ్యాబ్రిక్ అనేది అతికిస్తున్నాను. సో రిమైనింగ్ లాస్ట్ వన్ స్ట్రిప్ అతికించామంటే మనకు రైట్ సైడ్ ఫినిష్ అయిపోతుంది. సో బిగ్ స్ట్రిప్ తీసుకొని నేను బిగ్ స్ట్రిప్ ఒక్కటే ఒక సైడ్కి అతికించాను. అది కూడా కొంచెం గ్రాండ్గా ఉండేది. పక్కనే నేను క్లిప్ చూపిస్తున్నాను కదా, లాస్ట్ అవుట్పుట్ అయితే ఆ విధంగా వచ్చింది. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్న మెటీరియల్ తోటే నేను ఈ క్యాప్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి ఎక్కువ ఎక్స్పెన్స్ కూడా అవసరం లేదు. సో కొంతమంది ఇదే క్యాప్కి బయట అయితే చాలా కాస్ట్ పెట్టేసి మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇంట్లో ఉండే వాటితో మీరు ప్రిపేర్ చేశారంటే మీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. అది కాక మీకు ఐడియా కూడా వస్తుంది. ఫ్యూచర్లో మనకి ఎలాంటి అవసరం వచ్చినా కూడా బయటకి పరిగెత్తవలేదు, ఇంట్లోనే ఇలాంటి క్రాఫ్ట్ అనేది మనం ఫినిష్ చేసేవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకొక బిగ్ వన్ స్ట్రిప్ తీసుకొని మన ఎడం పక్క లెఫ్ట్ సైడ్ ఇలా కవరింగ్ చేసేస్తున్నాను. సో మనం స్ట్రిప్స్ పెట్టినప్పుడు అప్ అండ్ డౌన్స్ మనకు అక్కడ కనిపిస్తుంది అసహ్యంగా. సో ఈ విధంగా బిగ్ వన్ తోటి మనం కవర్ చేసినప్పుడు అది అనేది లోనికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అదేమి అంత చిన్న స్ట్రిప్స్ గ్యాప్స్ ఏమి కనిపించవన్నమాట. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నేను సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఎక్స్ట్రా వచ్చిన కాడ నేను కట్ చేసేసుకొని రిమైనింగ్ అంతా గ్లూతో ఫినిషింగ్ ఇచ్చేసాను. చూడండి ఇప్పుడు నేను ఫెదర్ కూడా తీసుకొని ఫిట్ చేసేస్తున్నాను.
సో ఫెదర్ ఈ విధంగా మీరు కావాలంటే ఇక్కడ నేను సెంటర్లోకి పెట్టాను, వి పాయింట్ ఇచ్చినాను కదా మన క్యాప్కి, ఆ పాయింట్కి సెంటర్లో నేను ఈ ఫెదర్ అనేది ఫిక్స్ చేశాను. మీకు కావాలంటే లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మీరు పెట్టచ్చు. ఇక్కడ సేమ్ ఫోమ్ షీట్తో మీకు పేపర్లో నేను ఎలా అయితే క్రాఫ్ట్ చేసి చూపించానో సేమ్ అదే ఫ్యాబ్రిక్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫోమ్ షీట్ తోటి అతికిస్తున్నాను. ఫోమ్ షీట్ అనేది మన గ్లిటర్లో చాలా డిఫరెంట్ షైనీ కలర్స్ వస్తాయి. సో మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి మీకు ఎలాంటి ఫోమ్ షీట్ కలర్ వేసుకోవాలో అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకు సిల్క్లో జరీ టైప్ వస్తాయి కదండి, శారీస్కి పల్లూస్కి వాటికి ఎక్కువ హెవీ డిజైన్ వస్తుంది కదా. కావాలంటే మీకు ఆ వేస్ట్ శారీస్ ఏమన్నా ఉన్నా షాల్స్లో వస్తాయి కదా, షాల్స్లో సిల్క్ షాల్స్కి వాటికి డెకరేషన్ చేసి హెవీ లుక్ తోటి వస్తాయి కదా, గ్రాండ్గా ఉండే షాల్స్కి ఆ డిజైన్స్ ఏమైనా వేస్ట్ షాల్స్ ఉంటే వాటిని కూడా మనకి ఇదికి యూజ్ చేసుకోవచ్చు. సో నాకు అలాంటి గ్రాండ్ షాల్స్ లేవు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి గ్లిటర్ పేపర్ తీసుకొని ఈ విధంగా నేను కట్ చేసేసి స్ట్రిప్స్ అతికిస్తున్నాను. సో పేపర్లో నేను ఏ విధంగా చేశానో ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను. ఫైనల్గా నేను దీనికి లుక్ ఇవ్వడానికి కోసము నా దగ్గర పూసలు కొన్ని ఉన్నాయండి. లాస్ట్ టైం నేను మా బాబుకి ఒక క్రాఫ్ట్ చేసినప్పుడు సో నా దగ్గర ఏవైతే లెఫ్ట్ ఓవర్ పూసలు అవన్నీ ఉన్నాయో వాటితోటి బీడ్స్ తోటి నేను లాస్ట్ డెకరేషన్ అనేది చేశాను. ఇక్కడితోటి మన పాగడి అనేది ఫినిష్ అయిపోయింది. సో సేమ్ నేను రెడ్ కలర్ యూస్ చేసి జస్ట్ మనకు పాగడికి సెంటర్ అట్రాక్షన్ డెకరేషన్ కోసము నేను ఇలా మ్యాంగో షేప్లో ఇలాగా ఒక స్ట్రిప్ లాంటిది కట్ చేసి నేను ఇలా స్టిక్ చేశాను. కావాలంటే అక్కడ మీరు మ్యాంగో షేప్కి బదులు మీకు లవ్ షేప్ కానీ లేదా సర్కిల్ కానీ లేదా డైమండ్ కానీ మీకు ఎలాంటి షేప్ కావాలో అలాంటి షేప్ కట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బీడ్స్ ఉన్నాయి కదా, నేను చెప్పాను కదండి లెఫ్ట్ ఓవర్ బీడ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి దాంట్లో గోల్డ్ కలర్ తీసుకొని నేను ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. సారీ అండి డిస్టర్బ్ అయితే, మా బాబు ఇంట్లోనే ఉన్నాడు, వాడు ఏదో మాట్లాడిస్తూ ఉన్నాడు నేను ఇక్కడ చెప్తున్న వాయిస్ ఓవర్కి. సో ఈ విధంగా నేను బీడ్స్ అనేది స్టిక్ చేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా మీకు బీడ్స్ కాకపోయినా ఇవి మనకు దొరుకుతాయి కదా డైమండ్స్ లాంటివి చిన్న స్టోన్స్ లేదా కలర్ఫుల్లో ఇవి స్టిక్కర్స్ టైప్ వస్తాయి కదండి, చిన్న చిన్న స్టిక్కర్స్ ఇవి కలర్ఫుల్గా వస్తాయి స్టిక్కర్స్ కానీ డైమండ్స్ కానీ చైన్స్ కానీ ఇలాంటివన్నిటిని మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా పేస్ట్ చేసుకోవటం వల్ల ఇంకా ది బెస్ట్ లుక్ అనేది వస్తుంది. సో ఇది నా ఫైనల్ లుక్ అనమాట. నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. పైన వచ్చేసి ఈ ఫెదర్ ప్రిపేర్ చేసాం కదండి, ఆ ఫెదర్కి మనకు కావాలంటే ఈ సిల్క్ది జరీ ఉంటుంది కదా, ఆ జరీతోటి కూడా స్టిక్ చేయవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. సో మీకు కావాలంటే షోల్డర్కి మనకు క్లాత్ పడేటట్టుగా పెట్టవచ్చు. దీనికి పగడికి ఈ విధంగా బ్యాక్ సైడ్ క్లాత్ కావాలంటే ఎక్స్ట్రా క్లాత్ స్టిక్ చేయొచ్చు, లేదు అంటే అలాగే వదిలేసి మనం పాగడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ అది పెడితేనే లుక్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ స్ట్రిప్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి సేమ్ అదే విధంగా నేను ఫెదర్కి ఎలా అయితే ఫ్లీట్స్ పెట్టానో సేమ్ దీనికి కూడా అదే విధంగా ఫ్లీట్స్ పెట్టేసి, కాకపోతే ఇక్కడ చిన్న బాబుకి తయారు చేస్తున్నాను కాబట్టి దాన్ని చిన్న సైజు నేను చేసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఆ విధంగా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మటుకు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.